బీఆర్ఎస్ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల ఆంక్షలు దాటి హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా లైవ్ లో చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రయాణికులతో కూడా మాట్లాడారు హరీష్ రావు. కేటీఆర్ ఇంటి వద్ద నుంచి కూడా బయలుదేరారు. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నేతలు మెమరాండం ఇవ్వబోతున్నారు. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈవెన్ ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్ స్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంటాం. టోల్ గేట్ల పేరుగా ధరలు మనం చూస్తున్నాం. ఏదైతే బస్ ఛార్జీలు పెంచిందో తెలంగాణ సర్కార్, దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా చలో బస్ భవన్ కార్యక్రమానికి అయితే ఈరోజు పిలుపునిచ్చారు. ఉదయం చూసాము అటు హరీష్ రావు ఇంటి దగ్గర, కేటీఆర్ ఇంటి దగ్గర, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్. అయితే ఎటకేలకు హరీష్ రావు అయితే బస్ ఎక్కి ప్రయాణికులతో మాట్లాడము, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలను విమర్శించడం మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఉదయం కూడా చూసాము మీడియాతో మాట్లాడుతూ అనేక విమర్శలు చేశారు. మమ్మల్ని ఎప్పుడు నిర్బంధించలేదు, ఇప్పుడు చాలా సార్లు ప్రజల పక్షాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేసినా సరే మమ్మల్ని నిర్బంధిస్తూనే ఉంటారు, మమ్మల్ని ఇంటి దగ్గర ఉంచేస్తారని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ప్రతిదీ ప్రైవేట్ పరం చేసుకుంటూ ముందుకెళ్తుందని చెప్పి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. బస్ భవన్ సిచ్యువేషన్ ఏంటి ప్రవీణ్? ఎస్ ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులని ఉదయం నుండే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కాసేపటి క్రితమే హరీష్ రావు, కేటీఆర్ బస్సులో కూడా బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. అయితే బస్ భవన్కు చేరుకోవడానికి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది చూస్తున్నాం మనం. భారీగా బారికేడ్లు వేసేసి పోలీసులు ఎక్కడికక్కడ అయితే నిర్బంధించారు. మొత్తం ఎవరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తంలో కూడా లోపలికి పంపిస్తున్నారు. మొత్తం ఎవరిని కూడా ఇక్కడ నుంచి అయితే లోపలికి పంపించే వీలు లేకుండా రెండంతల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం టోల్గా ఎక్కడికక్కడ పోలీసు అధికారులు అందరినీ కూడా ఇక్కడ నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించే పంపిస్తున్నారు. అయితే కేటీఆర్ కాసేపటి క్రితమే బస్సులో అయితే బస్ భవన్ కు బయలుదేరారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా బస్ భవన్ కు చేరుకుంటున్నారు. కాసేపట్లో బస్సులో అయితే స్టార్ట్ అయ్యారు. అయితే బస్సు భవన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం టోల్గా సిచ్యువేషన్ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, అయితే ఉద్యమ సమయంలో కూడా చూడలేదు ఇంతగానే మొత్తం టోల్గా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏదైతే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఉన్నాయో అయితే సామాన్యులకు మొత్తం భారం పడుతుంది కాబట్టి దానిపైన చిన్నగా మేము ఈ విధంగా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఈ విధంగా అరెస్ట్ లేంది అని హరీష్ రావు, కేటీఆర్ అంటూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఉద్యమ రోజులు మళ్ళీ వచ్చినాయని అంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇచ్చిన హామీలలో గ్యారంటీలలో చేసింది ఒకే ఒకటి, బస్సు ఆడవాళ్ళకి మహిళలకు ఫ్రీ అని. ఆ ఫ్రీ అని ఏం చేసిండ్రు? ఓ 50-100 బస్సులు ఉన్న కాడ వాటిని 20 బస్సులు 30 బస్సులు కుదించి ఆడవాళ్ళకి సీట్ లేకుండా చేసిండ్రు, అగౌరవపరుస్తుండ్రు. వాళ్ళకి ఎక్కడ చూడు లేడీస్ కనబడితే మహిళలు కనబడితే బస్సు ఆపొద్దు అనే కాడికి ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడేంది లేడీస్కు ఫ్రీ అయ్యట, మగవాళ్ళకి డబ్బులు చేసిండ్రు ఛార్జీలు. ఆ డబ్బులు అంటే ఏంది? వాళ్ళది ఇక్కడ తీసుకొచ్చినావు నువ్వు ఫ్రీ ఎట్లు ఇచ్చినట్టు? ఇది ఏంటిది ఇది అని మర్యాదపూర్వకంగా బస్ భవన్కి వచ్చి
మేనేజర్ గారికి విజ్ఞాన పత్రం అపయప్తం విజ్ఞప్తిగా మంచిగా చెప్తాం మర్యాదపూర్వకంగాను మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బయలుదేరినరు. ఆ బయలుదేరితే ఏం చేసిండ్రు, ఎక్కడికక్కడనే హౌస్ అరెస్టులు చేసిర్రు. హౌస్ అరెస్టుల నుంచి తప్పించుకొని కొంతమంది బయటకు వస్తే ఎక్కడిదక్కడ మధ్యలోనే అడ్డుకొని ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని, సుధీర్ రెడ్డి గారిని అంబర్పేటలో అడ్డుకొని అరెస్ట్ చేసిండట. అంటే ఇది ఏంది, ఈ ఉద్యమ రోజులు తలపిస్తున్నాయా మళ్ళీ? అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అనేది అనుమానం వస్తుంది. మేము ఇక్కడ కూడా పక్కకు వచ్చి నిలబడితే ఇప్పటికి 4 సార్లు వచ్చి అరెస్ట్ చేస్తాం. మేము అంటలేం, కండువలు కూడా వేసుకోవాలి, పక్కకు వచ్చి నిలబడితే కూడా మీరు ఎట్లా వచ్చిండ్రు, ఏంది, మీరు ఎందుకు నిలబడ్డారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే ఇది ఎక్కడ? మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో. మర్యాదపూర్వకంగా వచ్చి పెంచిన ఛార్జీలను తగ్గించమని అడగడానికి మర్యాదపూర్వకంగా వస్తున్నారు మా మాజీ మంత్రులు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు. దానికి మీకేం నొప్పి అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం నొప్పి అవుతుందో మాకు అర్థమైతలేదు. ఇది ఒక మరో యుద్ధాన్ని తలపించినట్టున్నది. ఇక్కడ నాయకులు ఇక్కడ నాయకులు ఎక్కడో 4-5 ఉంటాయి, పోలీసు వాళ్ళు వందల మంది ఉన్నారు, మీరు చూస్తున్నారు. కాబట్టి ఇది ఏందో అది అర్థమైతలేదు. ఎందుకంటే వాళ్ళకు ఇన్సెక్యూరిటీ మొదలైంది. వచ్చిన ఒక మరుసటి రోజు నుంచే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడ వీళ్ళకు ఏం చేసుకొని ఇస్తే ఏమవుతుంది. కానీ ఏదైనా ఏమున్నా వచ్చే స్థానిక సంస్థలైనా ఏ ఎలక్షన్ వచ్చినా, జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా 100% బీఆర్ఎస్దే. వాళ్ళు ఏది వణికినా వాళ్ళది నిజమే. వాళ్ళకు ప్రజలల్లది వాళ్ళ మీద మమకారం లేదు, మనకు మాట తప్పిండ్రని వాళ్ళకి తెలుసు. వాళ్ళకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఇట్లా ఈ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అదే మనం చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా బస్సులో ఆర్టీసీ బస్ భవన్కు చేరుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు. ఆర్టీసీ బస్సులో ఇప్పుడే చేరుకుంటున్నారు. పోలీసులు కూడా భారీ ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ఆర్టీసీలో ఇప్పుడే చూసుకోవచ్చు మనం. అయితే ఆర్టీసీలో మొత్తం టోల్గా కూడా బస్ భవన్కు చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా దీన్ని వెంబడిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. ఆర్టీసీ అయితే చూసుకోవచ్చు మనం. ఆర్టీసీ బస్సులో మొత్తం కూడా చేరుకుంటున్నారు. అయితే చూసుకోవచ్చు మొత్తం మనం చూసుకోవచ్చు. ఆర్టీసీలో బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీలో మొత్తం చూసుకోవచ్చు. అయితే మొత్తం పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరించినటువంటి పరిస్థితి. అక్కడ బస్ భవన్కు చేరుకోకుండా వాళ్ళని మొత్తం కూడా పోలీసులు మొత్తం వాళ్ళని అక్కడి నుంచి మొత్తం చూస్తున్నాం మనం క్లియర్గా. బస్సులో బీఆర్ఎస్ నాయకులు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళని ఇక్కడ బస్ భవన్కు చేరుకోకుండా పోలీసులు వాళ్ళని మొత్తం కూడా బస్సులో పోలీసులు వెళ్ళి వాళ్ళని మొత్తం ఆ బస్సుని డైవర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే అయితే బస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. ఏది ఏమైనా కానీ అయితే కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో బస్ భవన్కు చేరుకోబోతున్నట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. దాని కొరకు మనం చూసుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఈ యొక్క బస్సులలో వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులని అక్కడి నుండి పంపించడం కొరకు అయితే మొత్తం పోలీసులు ఆ బస్సుని డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేసిన కారణంగా ఆ బస్సుని అయితే మొత్తం పోలీస్ స్టేషన్కు కూడా పోలీసులు తరలిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయి. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కనీసం మా నిరసన తెలపడానికి కూడా అవకాశం లేకుండా పక్క నుంచి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు కూడా బస్సులో ప్రయాణించారు. అక్కడ ప్రయాణికులతో మాట్లాడారు. ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది కూడా తోటి ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. కేటీఆర్ కూడా ఇంటి నుంచి బయలుదేరారు. బస్ భవన్కి చేరుకొని మెమోరాండం ఇవ్వడానికి అయితే వెళ్తున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు ఉమేష్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాది ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. హైదరాబాద్లో బస్ పాస్ తీసుకొని రోజు కోచింగ్ సెంటర్ పోయి కోచింగ్ తీసుకుందామంటే మొన్నటి వరకు 1300 రూపాయలు ఉన్న బస్ పాస్ 1630 రూపాయలు అయింది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం. వాళ్ళు ఎన్డీటీవీ లైవ్ ఇస్తుంది.
ఆర్టీసీ ఛార్జీలు పెంచడం నిరసనగా మా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం అందరం కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరం కూడా బస్సులలో ప్రయాణం చేసి బస్ భవన్ చేరుకొని మరి అక్కడ ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచడం మరి ఆపాలా, బస్ ఛార్జీలను పెంచడం రివర్స్ తీసుకోవాలా, వాపసు తీసుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చెప్పడానికి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ వ్యవహారంలో మరి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంది. ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించవు. ఈ ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ పహారంలో పాలన ఎక్కువ రోజులు కొనసాగదు. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు